ఏంటి సుబ్బమ్మ అంత హుషారుగా ఉన్నావు? ఏంటి సంగతి? ముచ్చట పక్కకు పెట్టు కానీ డాన్స్ ఎట్లా వేసినా బుర్రలో దొలుతున్న పందిలా ఉన్నావు. పంది కిందన్నావు అనుకో మంచిగా ఉండదు. ముందుగానే చెప్తున్నా, నా డాన్స్ కి మా గల్లీలో నా వెనకాల ఊరుకొస్తారు. నీకు తెలుసా? ఏంటి కొట్టడానికా? మజాక్ చేస్తున్నావా? నాతో మజాకులు అంటే బొంద పెడతా. నేనేదో సరదాగా అన్నాలే గాని ఇంతకీ డాన్స్ ఎందుకు వేస్తున్నావు చెప్పు. త్వరలో చిరంజీవి గారి సినిమా ఉంది కదా విశ్వంబర, గందుకే ఇప్పటి నుంచే సంబరాలు షురువు. ఓ చిరంజీవి అంటే అంత ఇష్టమా నీకు? ఇష్టమేంది, పిచ్చి కోసుకుంటా గుండెల గుడి కూడా కట్టిన. అయితే గుడి కట్టడానికి ఇసుక సిమెంట్ పంపించమంటావా? ఇగో గివి వేసినాం అనుకో పంచులు, చిరంజీవి ఫ్యాన్స్ నిన్ను చురికిచ్చి కొడతారు. హలో, నేను కూడా చిరంజీవి అభిమానినే. అవును, ఇంతకీ నీకు చిరంజీవి గారిలో ఏమిష్టం? ఆయన డాన్స్ అంటే మస్తు ఇష్టం నాకు. అవునా? అయితే ఒక స్టెప్ వేసి చూపించవా? ఒక్క నిమిషం ఆగి వేస్తున్నా నీకోసం. పట్టుకుందిరా నడుము. అమ్మ సెట్ అయింది. వావ్, సూపర్ చేసావు సుబ్బమ్మ. ఏదో ఒక డైలాగ్ చెప్పు. ఒక్క నిమిషం. వీరశంకర్ రెడ్డి ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఏంటి సుబ్బమ్మ, నువ్వు డైలాగ్ చెప్తుంటే నాకు వామిటింగ్ వస్తుంది. అట్లుంటుంది మళ్ళీ మన యాక్టింగ్. సర్లే కానీ విశ్వంబర సినిమా గురించి ఏమైనా న్యూస్ తెలుసా నీకు? ఏమన్నా తెలుసానా? ఆ సినిమాలో నేను ఇట్లా చేస్తున్నా, అయినా నన్ను చిరంజీవి గారు హీరోయిన్ అడిగిండు కానీ ఎందుకు తీసారు వద్దు అని చెప్పి నేనే సపరేకున్నా. హీరోయిన్ గా చిరంజీవి గారి పక్కన నువ్వా? నేనేమైనా వినడానికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అయినా నాకేంది, నువ్వు నమ్మితేంది నమ్మకపోతేంది. అయినా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం గంతే. బ్లాక్ బస్టరా? ఏ సుబ్బమ్మ, నాకు స్టోరీ చెప్పవా? నీకు ఇప్పుడు సినిమా స్టోరీ నేను చెప్పిన అనుకో, చిరంజీవి గారు వచ్చి నా దౌడల దగ్గర చేస్తారు. ప్లీజ్ సుబ్బమ్మ, నేను ఎవ్వరికి చెప్పను, నీ మీదొట్టు. సరేగా ఒట్టేసినావు కాబట్టి చెప్తా, ఆ చోబిటి వాడే. బా, సూపర్ ఉంది సుబ్బమ్మ మూవీ స్టోరీ. అవునా? థ్యాంక్ యూ. సరే 2 నిమిషాలు ఆకలి అవుతుంది, తినొస్తా. వెళ్ళు వెళ్ళు, తినేసి రాపో. ఇప్పుడు మనం అర్జెంటుగా మా ఫ్రెండ్స్కి చెప్పాలి. హలో వేణి, నీకు చిరంజీవి గారి విశ్వంబర మూవీ గురించి తెలుసా? నేను చెప్తా విను. అది బాగుంది కదా? సరే, నేను మిగిలిన ఫ్రెండ్స్కి కూడా చెప్తాను, సరేనా? బాయ్. హలో సునీత, హాయ్. నేను నీకు విశ్వంబర మూవీ గురించి చెప్పనా? అదే సూపర్ ఉంది కదా? సరే, నేను మిగిలిన ఫ్రెండ్స్ కూడా చెప్తాను, బాయ్. ఏం చేస్తున్నావే? నేనేం చేశాను? సినిమా కథ ఎవ్వరికి చెప్పనంటివి, అందరికీ చెప్పినావు. నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు వస్తారట. ఇప్పుడేం చేద్దాం మరి? ఇక ఏమున్నది, ఎట్లాగూ జైలుకి పోయేది. ఇక నిన్ను చంపిననుకో నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. వస్తున్నావు? నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటా మరి.